మహాగణాధిపతే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడా చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడా ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశికి అధిపతికి శని భగవానుడు. అయితే ఇక్కడ శని భగవానుడు కర్మకారకుడు, అంటే శ్రమను ఎక్కువ చేయిస్తాడు. అందులో వీళ్ళకి ఏలినాడు శని యొక్క ప్రభావం 3rd ఫేజ్ నడుస్తోంది. ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం వల్ల కొంత వీళ్ళు వ్యతిరేక ఫలితాలను కూడా పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా మనకి శని భగవానుడు జాతక చక్రంలో ఉన్నప్పుడు, అంటే జన్మ జాతకంలో ఎక్కడైతే ఉన్నాడో ఆ యొక్క స్థితిని బట్టి, మిగతా గ్రహాల యొక్క వీక్షణను బట్టి కొంత శుభాశుభ ఫలితాలని లగ్నాన్ని అనుసరించి కూడా, లగ్నానికి యొక్క శని భగవానుడు ఏ భావాధిపతి అవుతాడు ఏమిటి అనే దాని మీద జరుగుతున్న మహర్దశలు, అంతర్దశల్లో కొంత శుభ అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది జన్మజాతక ప్రకారం. గోచార ప్రకారం సహజంగా చూసుకున్నప్పుడు ఎంత వాళ్ళ సొంత రాశి అయినా కూడా, ఎందుకంటే ఆయన ధర్మానికి ప్రతీకగా చెప్పడం అనేది, ఎక్కడ ఎవరైనా ఒకటే అనే భావనతో ఉంటాడు. కాబట్టి శని భగవానుడు తన సొంత రాశి అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డం అనేది మకర రాశి వాళ్ళు అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ గోచార ప్రకారం ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే కుటుంబ సభ్యులతో ఉన్న ఏదైనా వ్యతిరేకత, విలువ లేకపోవడం, ధనం ఎక్కువగా ఖర్చు కావడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడతాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఎవరైనా ఉపాధ్యాయులు చెప్పినవి వెంటనే బుర్రకెక్కం అనమాట, కొంచెం టైం పడుతూ ఉంటుంది.
కాబట్టి అలాంటి విషయాల్లో విద్యార్థులు కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులు కూడా కాస్త కష్టపడితే కానీ తగ్గ ఫలితం అనేది దక్కదు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ద్వితీయాధిపతి అయ్యాడు, జన్మ ద్వితీయాధిపతి అంటే తనూభావాధిపతి అయిన కుటుంబాధిపతి అయ్యాడు. కాబట్టి కుటుంబానికి సంపాదనకై ధనకారకుడు కూడా కాబట్టి ఈ రెండింటికి అధిపతి కాబట్టి కుటుంబం కోసం, కుటుంబ వృద్ధి కోసం ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారు అంటే కుటుంబానికి దూరంగా బతకడం, అంటే ఉద్యోగరీత్యా కాస్త దూరంగా వెళ్ళి బతకాల్సి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా కొంత నియమనిష్టలతో, అంటే ఈ మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నాం, ధర్మబద్ధమైన పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని అనుగ్రహం అనేది సంపూర్ణంగా అంటే మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పెద్దల్ని గౌరవించడం. మనం ఇక్కడ ఎందుకంటే ఏలాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో చూసుకున్నప్పుడు ఎక్కువ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మనకి 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి శని భగవానుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళు కూడా కుటుంబ విషయాల పట్ల, ఇక్కడ సంపాదన పట్ల, ఆర్థికపరమైన విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించుకొని నియంత్రించుకోగలిగితే ఖర్చుల్ని కొంతవరకు కొన్ని ఒడిదుడుకుల నుండి తట్టుకోవడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది, అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి, గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు, అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.